హలో అండి. నిన్న వీడియో చూశారు కదా! దానికి ఇది కంటిన్యూషన్ వ్లాగ్. అంటే నిన్న పార్ట్ 1, ఈ వీడియో వచ్చేసి పార్ట్ 2. సో, ఇంకా మేము బట్టలన్నీ కూడా సెట్ చేసాం. అలాగే బెడ్‌షీట్స్ చేంజ్ చేశాను నేను. సో, బెడ్‌రూమ్ కొద్దిగా సెట్ అయిందనమాట. ఇంకా హాల్‌లో కూడా ఈ 2 టేబుల్స్ కూడా నీట్‌గా ఆర్గనైజ్డ్‌గా సర్దేశాననమాట. ఇంక ఇప్పుడైతే ఇల్లంతా కూడా తుడిచేసేయాలనమాట. చీపురేసేసి చూసారా ఎంత చెత్త ఉందో. సో, ఇదంతా కూడా క్లీన్ చేసేసిన తర్వాత అప్పుడు నేను ఇంకా కిచెన్లోకి వెళ్తాను. కిచెన్లో అయితే చాలా పని ఉందన్నమాట. కిచెన్ అంతా సెట్ చేసుకోవడం అయితే చాలా పని ఉంది. అందుకే ముందు ఇవి అయిపోతే ఆ తర్వాత కిచెన్లోకి వెళ్దామని చూస్తున్నా. ఆల్రెడీ నేను బెడ్రూమ్ అంతా కూడా తుడిచేసాను. తుడిచేసిన తర్వాత ఇంక ఇప్పుడైతే హాల్ తుడుస్తున్నా. ఇంకా ఊరికే ట్రైపాడ్కి ఫోన్ పెట్టేసి ఊరికే వీడియో తీయాలంటే టైం ఎక్కువ పట్టేస్తుందని చెప్పి ఇలా ఒక చేతితో ఫోన్ పట్టుకుని తీస్తున్నా అనమాట వీడియో. నాకు టైం కూడా ఎక్కువ సేపు దీనికే అయిపోతుందనమాట. ఒక్క పని దగ్గర ఎక్కువసేపు అయిపోతుంది. అందుకని చెప్పి ఇంక ఇలా ఫోన్ చేతితో పట్టుకొని ఇల్లంతా కూడా తుడిచేస్తున్నా. ఇంకా తడి బట్ట అయితే పెట్టాలి కానీ ఇంక ఇప్పుడే అవ్వదనమాట. కిచెన్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకుని సర్దేసుకున్న తర్వాత ఇంకా అన్ని రూమ్లో ఒకటేసారి తడి బట్ట అయితే పెట్టేస్తాను. సో, ఫస్ట్ ఇక్కడ ఇల్లు అయితే తుడిచేస్తున్నా. ఈ 2 టేబుల్స్ సర్దేసి ఇల్లు తుడిచే వరకు నాకు చాలా టైం అయితే పట్టేసింది. ఇంకా ఇప్పుడైతే ఇదిగోండి కిచెన్లోకి వచ్చాను. ఈ కిచెన్లో కూడా చాలా క్లమ్జీగా ఉన్నాయి ఐటమ్స్ అన్నీ కూడా. సో, ఫస్ట్ నేనైతే డీప్ క్లీన్గా అట్లా ఏం సెట్ చేసుకోవట్లే. నార్మల్గా తోమిన గిన్నెలన్నీ ఒకవైపు సెట్ చేసేసుకుని తోమాల్సినవన్నీ సింక్లో వేసేసా. చాలా గిన్నెలు అయితే ఉన్నాయండి. అవన్నీ కూడా తోముకోవాలి. ముందు ఈ గట్టంతా కూడా క్లీన్ చేసుకుంటున్నా. కొంచెం గట్టు కూడా చాలా రోజులు అయిపోయింది కాబట్టి అది కూడా కడిగేద్దాము అనుకుంటున్నా గట్టు మొత్తం ఇవన్నీ పక్కన పెట్టేసి. తర్వాత ఇంకా నాకు కావాల్సినట్టుగా మెల్లమెల్లగా సర్దుకుంటా అనమాట. ఫస్ట్ ఇంటినంతా కూడా ఒక ప్రాపర్ లైన్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇంకా మిగతాది కిచెన్ అదంతా కూడా నాకు ఎలా కావాలో అలా నీట్గా సర్దుకుందామని చూస్తున్నా. ఇప్పుడైతే అన్నీ నీట్గా సర్దేంత టైం అయితే లేదు. ఇంక ఇక్కడైతే ఆయిల్ ప్యాకెట్లో ఉందన్నమాట. దాన్ని డబ్బాలో పోద్దామని తీసాను కానీ ఆయిల్ డబ్బా ఏంటంటే కొంచెం జిడ్డుగా ఉంది. దాన్ని వేనీళ్ళలో పెట్టి కడగాలి. సో, అందుకని ఇంకా అది అలాగే ఆయిల్ ప్యాకెట్ అలాగే ఉంచేసాను. ఇంకా మొత్తం ఒకసారి ఈ చెత్త అంతా కూడా క్లీన్ చేస్తున్నాను. ఎలాగో ఈ గట్టంతా కూడా కడుగుతా తర్వాత. కాకపోతే ఫస్ట్ ఇదంతా కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి పని చేసుకుంటూ వీడియో తీస్తే ఇలాగే ఉంటుంది. ఇంకా కెమెరా యాంగిల్స్ అవన్నీ వీడియో సరిగ్గా వస్తుందా లేదా అని చెప్పి చూసుకుంటా ఉన్నాను ఊరికూరికేనే. ఇంకా అప్పటికి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు. జస్ట్ కాఫీ తాగి నేను పని అనేది స్టార్ట్ చేశాను. సో, ఇంకా బ్రేక్ఫాస్ట్ ఈ పనిలో పడితే అస్సలు చేయననమాట. నార్మల్గా కూడా నాకు బ్రేక్ఫాస్ట్ చేసే అలవాటు లేదు. సో, ఇంకా కాఫీ ఒక్కటే తాగేసి పని స్టార్ట్ చేశాను. ఇవాళ ఈ పని అంతా కూడా నేను ఏదైతే అనుకున్నానో అదంతా కూడా కంప్లీట్ చేసేసుకుందామని చూస్తున్నాను. ఇక్కడ ఈ వెల్లుల్లిపాయ పొట్టంతా కూడా నేనే వేసాను అనమాట ముందు రోజు వంట చేసినప్పుడు. ఇంకా అది అలాగే ఉంచేసాను. సో, అదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నా. ఇదంతా చెత్త అంతా కూడా ఫస్ట్ ఒక కవర్లోకి వేసేసుకుని ఇంకా గట్టును స్టవ్ అంతా కూడా కడిగేసుకుంటాను. అలాగే ఈ మిక్సీ కూడా నీట్గా క్లీన్ చేయాలన్నమాట. ఈ పని అంతా అయ్యేటప్పటికి నాకు మొత్తం బ్యాటరీ అంతా లో అయిపోయింది అనమాట. నా ఓపిక అంతా అయిపోయింది. పని అంతా అయ్యేటప్పటికి కూడా నాకు 2:33 అయిపోయింది అనమాట. అప్పటిదాకా నేను లంచ్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు. సో, నాకు ఏంటంటే లెఫ్ట్ ఓవర్ ఐటమ్స్ ఉండే. ముందు రోజు నేను పప్పు చేశాను. అలాగే క్యాబేజ్ కర్రీ చేశాను. అవి 2 మిగిలిపోయాయి అనమాట. అవి ఫ్రిడ్జ్లో పెట్టాను. సో, అవి తీసుకుని ఇంకా జస్ట్ 3:00 అలా అన్నం ఒక్కటి వండుకొని తిన్నాను అనమాట. యాక్చువల్గా గిన్నెలు తోమేటప్పుడు అప్పుడిప్పుడు వీడియో అయితే ఏం తీయలేదండి. కొంచెం ఈ క్లీనింగ్ చేసేటప్పుడు ఒక్కటే వీడియో తీశాను. తర్వాత మా దగ్గర అస్సలు కరెంట్ లేకుండే అనమాట. ఇంకా నాకు ఓపిక కూడా లేదు కాబట్టి ఇంకా వీడియో తీయలేకపోయాను. సో, ఈ మిక్సీ అంతా కూడా ఏంటంటే కనబడట్లేదు కానీ పైకి కొంచెం జిడ్డు మరకల్లాగా ఉన్నాయి. అదంతా కూడా స్క్రబ్బర్తో మొత్తం నీట్గా స్క్రబ్ చేసేసి ఇదంతా కూడా నీట్గా మిక్సీ తుడిచేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈ గట్టు మీద ఎక్కువ శాతం ఏమి లేకుండా పెట్టుకుంటాను నేను. అంత క్లమ్జీగా చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. గట్టు మీద వీలైనంత మటుకు ఖాళీగానే ఉంచుకోవడానికి చూస్తాను అనమాట.
కొన్ని రోజులైతే ఈ కాఫీ మగ్స్ పెట్టుకున్న స్టాండ్ ఉంది కదా, ఇందాక మీరు చూసారు కదా, ఆ స్టాండ్ కూడా తీసేద్దాం అనుకుంటున్నా. అది ఏం లేదు, చూడ్డానికి లుక్ బాగానే ఉంటుంది కానీ ఇంకా అది వేస్ట్. అవి ఎలాగో కాఫీ మగ్స్ కూడా మేము యూజ్ చేయట్లేదు. సో దానికి అనవసరంగా ప్లేస్ ఎందుకు అని అనిపిస్తుంది. అవి కూడా తీసి కొన్ని రోజులు లోపల పెట్టేస్తే మళ్ళీ తర్వాత మనకి యూజ్ చేసుకోవాలనిపించినప్పుడు తీసి మళ్ళీ సెట్ చేసుకోవచ్చు అని ఆలోచిస్తున్నా. ఇంకా ఇటువైపు ఏంటంటే మొత్తం గట్టు మీద ఉన్న చెత్త అంతా కూడా తీసేసి కవర్లో వేసేసుకున్నా. ఇంకా నిన్న కొంచెం మొక్కలు అవన్నీ కూడా మేము సెట్ చేసాం కదా, అదంతా మట్టి పడింది అనమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే స్టవ్ అంతా కూడా కడిగేస్తున్నా, గట్టు స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని. ఈ స్టవ్ ఏంటంటే గట్టు మీదనే ఇంకొక సైడ్ ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ పెట్టేసుకుంటా. అప్పుడు నాకు ఇక్కడ గిన్నెలు తోముకునేవైనా పెట్టుకోవాలన్నా, లేకపోతే తోమేసిన గిన్నెలు కడిగినవి టబ్లో వేసి పెట్టుకోవాలన్నా ఉంటుంది అనేసి అలా చేశాను అనమాట. సో ఇంకా వీడియో అయితే ఆపేసాను, చెప్పాను కదా కరెంట్ పోయిందని చెప్పి, అందుకే ఆపేసాను. ఇంకా ఓపిక అంతా కూడా అయిపోయింది. లాస్ట్ బిట్ కూడా ఇంకా చూపిద్దాము అని చెప్పి ఇంకా తెచ్చాను. నా పొజిషన్ అలా ఉందనమాట. చాలా టైం పట్టేసింది ఈ పని అంతటికి. ఇంకా అందుకని లాస్ట్గా మీకు చూపిస్తున్నా. గిన్నెలన్నీ తోమేసి ఆ గట్టు స్టవ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నా. ఇంకా కాసేపు వెళ్ళి రెస్ట్ తీసుకున్నా. అన్నం కూడా వండుకోలేదు ఫస్ట్. అప్పటికే 3 అయిపోతుంది టైం, కానీ ఇంకా అన్నం వండుకోలేదు. ఫస్ట్ కాసేపు వెళ్ళి బెడ్ పైన ఇలా రిలాక్స్ అయిపోయి ఆ తర్వాత వచ్చి అన్నం వండుకొని తిన్నా అనమాట. ఎలాగో మా హస్బెండ్ ఆ రోజు లంచ్కి రాలేను అని చెప్పారు. ఇంకా నా ఒక్కదాని కోసమే కదా అని చెప్పి లెఫ్ట్ ఓవర్ ఉన్న కర్రీస్ వేసుకొని అన్నం ఒకటే వండేసుకొని తినేసాను. సో ఈ కిటికీ ఇదంతా కూడా క్లీన్ చేయాలి. ఇంకా మెల్లమెల్లగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని పెట్టుకుందామని అనుకుంటున్నా. సో ఇక్కడ చూసారు కదా టేబుల్ ఎంత నీట్గా కనిపిస్తుందో. మీరు బిఫోర్ చూసిన దానికి ఇప్పటికీ నీట్గా ఉంది కదా, నాకే చాలా బాగా అనిపిస్తుంది. ఇంక ఇల్లంతా కూడా నీట్గా తుడిచేసా, బెడ్రూమ్ అదంతా కూడా నీట్గా తుడిచేసా. ఇంకా చెత్త కవర్లు అవన్నీ తీయాలి, కానీ ఇంకా చాలరా బాబు ఇవాళకి పని అని అనిపించింది. ఇంకా ఏదైనా ఉంటే రేపే చూసుకుందామని అనుకున్నా. ఇంకా ఉతకాల్సిన బట్టలన్నీ మిషన్లో వేయాలి, అవన్నీ చేయాలి, కానీ ఇవాళ ఇంకే పని కూడా పెట్టుకోను అని చెప్పి అనుకున్నా. ఇంకా నీట్గా స్నానం చేసి వచ్చేసి అన్నం వండుకొని తిని ఇంకా రిలాక్స్ అయిపోయా అనమాట. నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ మీకు చెప్పా కదా ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ కొన్ని తెప్పించుకున్నా అని, సో అవే చూపిస్తున్నాను అనమాట. ఇది పాండా లైట్, అందరికీ తెలిసే ఉంటుంది. చాలా క్యూట్గా భలే ఉంటుంది కదా. నాకు ఎప్పటి నుంచో ఈ లైట్ తీసుకోవాలనిపిస్తూ ఉండే. ఇంకా ఫైనల్గా ఈ లైట్ అయితే తెప్పించేసుకున్నా. ఇలానే బెడ్రూమ్లో సెట్ చేయాలా లేకపోతే హాల్లో పెట్టాలా అనేది ఆలోచిస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది వచ్చేసి ఒక వుడెన్ ట్రే అనుకుంటా. వుడెన్ ట్రే ఏంటంటే నేను ఇలా చిన్న చిన్న ముక్కలు అందులో పెట్టచ్చు కదా అన్నట్టుగా తెప్పించా. దాన్ని మనం ఎలా కావాలంటే అలా మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు అనుకోండి. సో ప్రస్తుతానికైతే ఇది ఇలా ఉంచేసాను, ఇంకా ఏది సర్దట్లేదు ఇప్పుడే. కొంచెం టైం పడుతుంది ఇదంతా సర్దుకోవాలంటే. సో అందుకని అలా పక్కన అయితే ఉంచేసాను అనమాట. నెక్స్ట్ ఇంకా బెడ్షీట్ అయితే తెప్పించా. ఇది డబల్ కాట్ బెడ్షీట్, నాకు చాలా బాగా నచ్చింది ఈ కలర్. ఆల్రెడీ ఇది అమ్మ దగ్గర కూడా ఉంది, ఇంకా నేను కూడా తెప్పించేసుకున్నా. చాలా బాగా నచ్చితేనే అలా డబల్ తెప్పించుకుంటాం, లేదంటే ఇంకా 2 ఇళ్ళల్లో ఒకటే ఐటెం అయిపోతుంది కదా అని అసలు ఎక్కువ తెప్పియమన్నమాట. కాకపోతే మా ఇద్దరికి ఇది చాలా బాగా నచ్చేసింది. క్లాత్ వైజ్ కూడా చాలా బాగుందన్నమాట. అందుకని ఇంకా అది కూడా తెప్పించేసుకున్నాను నేను. కాకపోతే అది ఏంటో ఒక రకమైన స్మెల్ వస్తుంది. ఫస్ట్ అది వాష్ చేసిన తర్వాతే యూజ్ చేసుకోవాలనుకుంటా. ఇంకా ఇది వచ్చేసి మన హ్యాండ్ వాష్ కోసం తెప్పించాను. ఇది ప్లాస్టిక్దే, కాకపోతే డిజైన్ అయితే చాలా బాగుంది, నచ్చింది. టూత్ బ్రష్ హోల్డర్ ఇంకా హ్యాండ్ వాష్ అయితే 2 వచ్చేసాయి. బాగుంది కదా, సెట్ ఆఫ్ 2 వచ్చింది. ఇంకా నెక్స్ట్ అయితే కొన్ని డెకోర్ అంటే ఇట్లా వీటిని ఏమంటారు బొమ్మల్లాగా తెప్పించాను. ఇవి కూడా చాలా నచ్చేసాయి అనమాట. ఇవి నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే తెప్పించాను యాక్చువల్గా. కాకపోతే ఇంకా మా హస్బెండ్ వచ్చినప్పుడు ఆయనతోని అవన్నీ కూడా ఇక్కడికి పంపించేసాను అనమాట. ఎక్కువ నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే నాకు ఏమైనా ఐటమ్స్ కావాలంటే ఆర్డర్ పెట్టుకుంటా. ఎందుకంటే ఒకటి అమ్మ వాళ్ళు రిసీవ్ చేసుకుంటే అక్కడ నుంచి తెచ్చుకుంటే ఇంకా వాచ్మెన్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళైనా రిసీవ్ చేసేసుకుంటారు అని చెప్పి. ఇంకా ఈ బొమ్మలు కూడా నాకు చాలా బాగా నచ్చాయి, అందుకని ఇవి కూడా తెప్పించుకున్నా. ఇవి యాక్చువల్గా బెడ్రూమ్లో ఒక టేబుల్ వేసి వాటిపైన ఇలా షో కేస్ లాగా పెట్టుకొని ఆ పాండా లైట్ ఉంది కదా అది కూడా పెట్టుకుంటే బాగుంటుందని నేను ఫీల్ అవుతున్నా.
ఇంకా అదే ఆలోచిస్తున్నా అనమాట, బెడ్రూమ్లో పెడదామా హాల్లో పెడదామా అని చెప్పి ఆలోచిస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇదే అనుకుంటా టేబుల్, ఒకటి వైట్ కలర్ టేబుల్ వస్తుంది చూడండి చిన్నగా, అది కూడా తెప్పించుకున్నా అనమాట. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది, జస్ట్ ఇట్లా 3 లెగ్స్ అయితే వస్తుంది దీనికి. వీటిని మనం ఫిక్స్ చేసుకొని షోకేస్ లాగా పెట్టేసుకోవడమే. సో ఈ టేబుల్ వేసి వాటి మీద ఇవైతే పెడదాం అనుకుంటున్నా. ఇది మీకు తెలిసిందే కదా, మీరు షార్ట్ వీడియో చూస్తుంటే కనుక నేను అమ్మ ఇద్దరం కలిసి ప్రిపేర్ చేసామన్నమాట. ఇది నేను ఒక రీల్లో చూశాను, నాకు బాగా నచ్చింది. ఇంకా ఇద్దరం కలిసి ప్రిపేర్ చేసాము అనమాట. చూడ్డానికి లుక్ కూడా చాలా బాగుంది కదా, అందుకని ఇంకా నేను తెచ్చేసుకున్నా, నేను పెట్టుకుంటాలే అని చెప్పేసి తెచ్చేసుకున్నా. ఇది నాకు ఫిక్స్ చేయడం సరిగా రాలేదు, జస్ట్ మీకు చూపిద్దామని చెప్పి అలా పెట్టేశాను. తర్వాత నీట్గా పెట్టి సెట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మీకు వీడియో చేసి అయితే చూపిస్తా. ఇంకా మా హస్బెండ్ వచ్చారు కాబట్టి ఇంకా ఆయనతోని వీడియో అయితే తీపించుకుంటున్నాను అనమాట. సరిగ్గా వస్తుందా రావట్లేదా 10 సార్లు చూసుకోవాలి కదా, అందుకని ఇది ఒకటి వీడియో అయితే తీయమని చెప్పి అడిగాను. మీకు దగ్గర నుంచి ఐటమ్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో చూపిస్తాను. సో ఇవన్నమాట నేను తెప్పించుకున్న ఐటమ్స్. బాగున్నాయా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. సో ఈ టేబుల్ వేసి వాటి మీద ఇవన్నీ పెడతానమాట. ఇవన్నీ ఆర్గనైజ్ చేసేటప్పుడు కూడా మీకు తప్పకుండా చూపిస్తా, ఓకేనా. ఇవైతే తెప్పించుకున్నా. యాక్చువల్గా ఇంకా ఫ్లవర్ వేజ్ కూడా 2 ఉండే, అవి అమ్మ వాళ్ళ ఇంట్లోనే మర్చిపోయా, మీకు వీడియోలో చూపించాను. సో ఇప్పుడు గుర్తొస్తుంది నాకు ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు. సో అక్కడే మర్చిపోయాను, తీసుకొచ్చుకోలేదు. అది కూడా తెచ్చుకోవాలి ఈసారి వెళ్ళినప్పుడు. నెక్స్ట్ ఇంకా అవంతా వీడియో తీసేసుకున్న తర్వాత ఇక్కడ నా ఒక్కదానికోసమే టీ అయితే పెట్టేసుకుంటున్నా. మా హస్బెండ్ మధ్యాహ్నం లంచ్ కొంచెం చాలా లేట్గా చేశారనమాట. ఇప్పుడు నేను టీ పెట్టుకునే టైంలో లంచ్ చేశారు ఈవినింగ్. టెంపుల్లో చాలా బిజీ ఉన్నప్పుడు వాళ్ళకి లంచ్ అసలు ప్రాపర్గా టైంకి తినరనమాట. అందుకని ఇప్పుడు లంచ్ చేస్తున్నారు ఆయన. ఇంకా నేనైతే టీ పెట్టేసుకుంటున్నా. నాకేమో లంచ్ చేసేసి ఈ టైంలో స్నాక్ తినాలని ఆకలి అనిపిస్తుంది కొంచెం లైట్గా. మా హస్బెండ్ ఏమో నా కోసం ఉస్మానియా బిస్కెట్స్ ఉంటాయి కదా, అవి టోస్ట్లు అవి తీసుకొచ్చారనమాట. ఇంకా నేను టీ పెట్టుకొని 2 ఉస్మానియా బిస్కెట్స్ తిందాం కదా, అప్పుడు ఆకలి కొంచెం చల్లారుతుంది అని చెప్పి అనుకున్నాను. ఎలాగో ఇంకా టీ తాగేసిన తర్వాత డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలి. మేము ఎలాగో నైట్ పూట టిఫిన్సే తింటాం కాబట్టి ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తానన్నమాట. సో ఇక్కడ బిస్కెట్స్ అయితే పెట్టేసుకుంటున్నా. ఇంకా మా హస్బెండ్ నేను మాట్లాడుకుంటూ ఇంకా టీవీ కూడా పెట్టా, టీవీ చూసుకుంటూ నేను ఈ టీ బిస్కెట్ అయితే ఎంజాయ్ చేశాను అనమాట. సో అంతేనండి వాళ్ళ వీడియో అయితే. వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అప్పుడే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది, ఇంకా మంచి వీడియోలు చేసి మీతో షేర్ చేసుకోవాలని అనిపిస్తుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఛానల్ని చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.